ఫ్రెండ్స్, ఒక పార్టీ కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక దేశం కానీ, లేదా ఒక సంస్థ కానీ అంతర్ధానమైపోయే సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎలాంటి కారణం లేకుండానే కనుమరుగైపోయేటువంటి అవకాశం ఉంది. చరిత్ర చెప్తుంది. చరిత్రలో అనేక అంశాలను మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఎన్నో రాజ్యాలు, ఎన్నో సంస్థలు, వ్యవస్థలు, అలాగే రాజకీయ పార్టీలు అంతర్ధానమైపోయాయి, కనుమరుగైపోయాయి. వాటి స్థానంలో కొత్తవి ఉనికిలోకి వచ్చాయి. కొత్తవి వస్తూనే ఉంటాయి. పాత నీరు పోవటం ఎంత సహజమో కొత్త నీరు రావడం కూడా అంతే సహజం. ఇది ప్రకృతి ధర్మం కాబట్టి దీన్ని మానవాళి అంగీకరించాల్సిందే. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, టీడీపీ అంతర్ధానం దాదాపుగా ఖాయమైపోయినట్టుగా ఇవాళ మరి విడుదలైనటువంటి ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది. దాదాపు టీడీపీ అంతర్ధానమైనట్టే. అంటే ఏదో చివరి చూపు దక్కించుకోవడం కోసం అంత్యకాలంలో మృత్యుఘంటికలతో పోరాడుతున్నటువంటి ఒక అవసాన దశలో ఉన్నటువంటి పార్టీ ఇంకా తన ఉనికిని చాటుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది తప్ప ఎక్కడ కూడా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నట్టు కానీ, ప్రజల మనసుల్ని దోచుకున్నట్టు కానీ, ప్రజల్లో బలమైనటువంటి పునాదులు ఉన్నట్టు కానీ ఎక్కడ కనబడటం లేదు. ఉంటే ఆ పార్టీ అధినేత స్వగ్రామంలోనే, ఆయన పుట్టి పెరిగినటువంటి గ్రామంలోనే పరువు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇది చాలా దారుణమైన విషయం. ఇవాళ ఎన్నికలంటే భయం. ఎన్నికల భయంతో ప్రజల మనసుల్ని గెలుచుకోలేననే ఏకైక భయంతో మానసికమైనటువంటి వ్యాధి, ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి పూర్తిగా రణరంగంలోకి వెళ్ళి ఎన్నికల యుద్ధం ప్రారంభం కాబోయే ముందు కాడి కింద పడేసి కత్తిడాలు అన్నీ వదిలేసి నేను రణరంగం నుంచి తప్పుకుంటున్నాను, ఎన్నికల్లో పోటీ చేయను అంటే ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలుగుదేశం అధినేత పరిస్థితి కూడా అంతే. అంటే గతమెంతో ఘనకీర్తి కావచ్చు, ఆయన సొంతగా ఏ బిజినెస్ ప్రారంభించలేదు. ఒక సినిమా నటుడు, ప్రముఖ సినిమా నటుడు ప్రారంభించిన హెరిటేజ్ సంస్థలో తను భాగస్వామిగా చేరి ఆ సంస్థను దోచుకున్నారు. సొంతగా పార్టీ పెట్టలేదు. తన మామగారు, ఆయన కష్టార్జితం ఆ పార్టీ, కష్టపడి జనంలో తిరిగి మరి ఒక పార్టీని నిలబెట్టి అత్యద్భుతమైనటువంటి ప్రజాదరణను చూరగొన్న తర్వాత ఆయన్ని అమానుషంగా, అతి హేయంగా చనిపోవడానికి, ఆయన చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆ పార్టీని దోచుకున్నారు. అక్కడ మరి ఒక వ్యాపార సంస్థను దోచుకుంటే ఇక్కడ ఒక రాజకీయ వ్యవస్థను దోచుకున్నారు. చిన్నవి కూడా అసలు దోచుకోవటమే కుట్రలు, రాజకీయ దోపిడీ, వెన్నుపోట్లు, వీటితో పెరిగిన వ్యక్తి. చిన్న ఉదాహరణ, కరకట్టలో ఒక ఇల్లు, ఆ ఇల్లు ఆయనకి గిఫ్ట్గా, అంటే ఆయన చేసిన ఫేవర్కి గిఫ్ట్గా అక్కడ అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో పోకుండా డిలీట్ చేసి కాపాడి పెట్టినందుకు గిఫ్ట్గా ఆ ఇల్లు ఇచ్చారని కొంతమంది చెప్తారు. కొంతమంది లేదు అద్దెకుంటున్నారని ఆయన అంటాడు.
మొత్తం మీద సొంతం చేసుకున్నారు. ఏదైనా అంతే, అద్దెకు ఆయనకు ఎవడన్నా ఇల్లు అద్దెకి ఇస్తే అది ఆయన సొంతం అయిపోయినట్టే, వాడి కర్మ కాలినట్టే. ఎవడన్నా భాగస్వామి ఆయన చేర్చుకున్నాడంటే ఆ వ్యాపార సంస్థ ఆయనకి వెళ్ళిపోయినట్టే. ఇట్లాంటి వ్యక్తి ఇలాంటి కుట్రలు కుతంత్రాలతోనే నిలువెల్ల మరి నిండిపోయినటువంటి వ్యక్తి. ఒక దశలో ఆయన రాజకీయ చరిత్ర జీవితం అంతా తెలిసిన ప్రజలు చీకొట్టి పంపిస్తున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఇంకోళ్ళకి అప్పగించినా బతికే పరిస్థితి లేనటువంటి వాతావరణంలో ఖచ్చితంగా ఆ పార్టీ అంతర్ధానమైపోతున్నదని అర్థమైపోతున్నటువంటి దశలో ఇంకా ఉనికి కోసం బింకంగా పనిచేయడం ఆయన నైజం కావచ్చు. కానీ ప్రజలు మాత్రం అంగీకరించే స్థితిలో లేరు. ఏమాత్రం ఆ పార్టీకి మరి కనీస సానుభూతి చూపించేటువంటి అవకాశం కూడా కనబట్టలేదు. ఎందుకంటే ఆ పార్టీలో ఇంతకాలం ఆయన పెంచి పోషించినటువంటి పెద్ద ముత్తైదులు అందరూ, పసుపు పారాయణ పార్టీలో పెద్ద ముత్తైదులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజల్లో పలుకుబడితో వచ్చిన వాళ్ళు కాదు, ప్రజల్లో బలమైన పునాదులు వేసుకొని నాయకులుగా గెలిచినటువంటి వాళ్ళు కాదు. రకరకాల ప్రలోభాలకు గురి చేస్తే, రకరకాల ఒత్తిళ్లకు గురి చేస్తే, రకరకాల అభిప్రాయాలని వాళ్ళ మీద రుద్దితే నాయకులైనటువంటి వాళ్ళు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానం తర్వాత, ఇన్నేళ్ల రాజకీయ మరి వారి ప్రయాణం తర్వాత ఇవాళ వారి సొంత గ్రామాల్లో కూడా వారు ఓట్లు వేయించుకోలేనటువంటి దౌర్భాగ్య హీన స్థితికి నెట్టివేయబడ్డారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా తన సొంత నియోజకవర్గంలో సొంత గ్రామాల్లో గెలిచినటువంటి దాఖలాలు లేవు. అసలు 2018లో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు వాయిదా వేశారు. పోనీ 2019లో అంచెల్లోనో 2020లోనో జరపాలి అనుకుంటే అక్కడ ఓటమి భయమే. వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న భయంతో మరి ఒక అధికారిని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల జిమ్మిక్కులు చేయాలో అన్నీ చేశారు. కొన్ని వ్యవస్థలు అయితే మరి ఆయనకు అనుకూలంగా మరి ఎలాంటి తీర్పులు ఇచ్చాయో కూడా మనం చూసాం. ఆ వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ఎంత కాలయాపన చేయాలో కాలక్షేపం చేయాలో చేశారు. కానీ అంతిమంగా ఏంటి, ఈ రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ వ్యవస్థల పట్ల మరి మనకున్నటువంటి గౌరవాన్ని చాటుకోవడానికి తప్పకుండా ఎన్నికలే ప్రాతిపదిక. కాబట్టి ఏ వ్యవస్థ అయినా సరే అంతిమంగా ఎన్నికల ప్రాతిపదికల్ని, ఎన్నికల పరంపరని, ప్రస్థానాన్ని ఎక్కడ ఆపే పరిస్థితి ఉండదు, లేదు. కాబట్టే ఖచ్చితంగా వాళ్ళ ఎన్నికలు జరిగాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి, మరి వాళ్ళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. దాదాపు మూడంచెల వ్యవస్థలో అన్ని అంచెలకు వాళ్ళ ఎన్నికలు పూర్తయ్యాయి. ఏం జరిగింది? 90% ప్రజలు ఖచ్చితంగా లెక్కేస్తే ఇంకా ఎక్కువ వైసీపీ పక్షాన ఉన్నట్టుగా తేలిపోయింది. ఇప్పటికైనా సమాధిలో పూడిపోబోతూ ఉన్నటువంటి పార్టీ, అంపశయ్య మీద చివరి క్షణాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పార్టీ, అధినాయకుడి అసమర్థత వల్ల పూర్తిగా మరి జవజీవాలు కోల్పోయినటువంటి పార్టీ ఇప్పటికైనా
పద్ధతి మార్చుకోకపోతే ఆ 10% కూడా మిగిలే అవకాశం ఎంత మాత్రం లేదని అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ 10% ఎవరో అందరికీ తెలుసు. ఆ 10% ఆ వర్గం, ఆయన వర్గం. ఆ 10% పూర్తిగా ఒక వర్గం వారే. ఎక్కడి దాకా ఎందుకు? ఏ అమరావతి కోసమైతే 500 రోజులని 600 రోజులని మరి ఉద్యమాలు చేయిస్తున్నారో అక్కడ ఎవరు గెలిచారు? ఆ ప్రాంతాల్లో ఎవరు గెలిచారు? ఆ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచారు? ఖచ్చితంగా వైసీపీ తన సత్తా చాటింది. ఖచ్చితంగా వైసీపీ ప్రజల్లో తనకు ఉన్నటువంటి ఆదరణను చాటుకుంది. మరి అక్కడెవరు మ్యానిపులేట్ చేయలేరే. అది మీ సొంత గడ్డ కదా, మీ ఆస్తి, మీ వర్గానికి ఉన్నటువంటి బలం. మరి అక్కడ రైతులు కాదు కొట్లాడుతున్నది, రైతులు కాదు నిరసన తెలియజేస్తున్నది, రైతులు కాదు ఉద్యమం చేస్తున్నది. మీరు బయట నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టి మేకప్ చేస్తే ఎవరైతే పట్టు చీరల పెడపెడలతో సెంటు అత్తరుల వాసనల మధ్య రైతులుగా నాటకం ఆడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు నిజంగా రైతు నిరసనకారులే అయితే, రైతు ఉద్యమకారులు అయితే అక్కడ వైసీపీ గెలవకూడదు. కానీ వైసీపీ గెలిచిందే. ప్రతి చోట దాదాపు మీ సొంత కాన్స్టిట్యున్సీలోనే, మీ ఊళ్ళోనే మీరు గెలవలేదు. సో ఇప్పుడు అంతిమంగా మనం చెప్పుకోదలుచుకుంది, హుందాగా తప్పుకోవటం. ఒక వ్యాపారం నడుస్తుంది. ఆ వ్యాపారం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు సమర్థంగా ఒక వ్యక్తి నడిపిన తర్వాత దాన్ని చాలా హుందాగా సైలెంట్గా ఎలాంటి హడావుడు లేకుండా కొడుకులకో కోడళ్ళకో లేకపోతే అల్లుళ్ళకో మరొకరికో అప్పగించి ఆ ఓనర్ తప్పుకోవడం అనేది సహజ న్యాయ సూత్రం. ఇందులో పెద్ద రాజకీయం ఏం లేదు. కానీ ఇక్కడ ఆయన పెద్దనాయుడు గారు ఆయన తప్పుకుంటే వేరే ఆల్టర్నేటివ్ కనపడదు. ఆయన తప్పుకుంటే ఆయన కుటుంబంలోంచి మళ్ళీ వ్యక్తి రావాలి, ఆ వ్యక్తి ఎదగాలి, ఆ వ్యక్తిని దాదాపు 5.5 కోట్ల మంది అంగీకరించాలి. అప్పుడే కదా ఆ పార్టీ నిలబడుతుంది. ఇవన్నీ జరిగే అవకాశాలు కనబట్టలేదు. ఇవన్నీ ఎంత మాత్రం జరిగే అవకాశాలు కనబట్టలేదు. కాబట్టి అవసాన దశలో, అంతిమ కాలంలో పార్టీ ఉందని అర్థమైపోతుంది. పార్టీలు సరే లెక్కలు చెప్పచ్చు. ఇన్ని వేల మంది పోటీ చేశారు, ఇంతమంది గెలిచారు, జెడ్పీటీసీ ఇంతమంది, లేకపోతే ఎంపీటీసీలు ఇంతమంది, గ్రామ పంచాయతీ సభ్యులు ఇంతమంది. లేదు ఇవాళ టీడీపీ చెప్తున్నది మాట ఏంటి, మేము పారిపోయాం కదా, ఎన్నికల నుంచి పారిపోయినాం, మేమే పోటీ చేయలేదు. పోటీ చేయకపోతే మీ పచ్చ ఛానళ్ళన్నీ విజయ దుందుబి, తెలుగుదేశం విజయ దుందుబి, బలాని చోట ఒక్క చోట గెలిచాడు, మొత్తం జిల్లా అంతట్లో ఏకైక వీరుడు అని ఎట్లా పెడుతున్నారు? గెలుపు ఓటమి అంటే పోటీలో ఉన్నప్పుడే కదా. మేము కాడి కింద పడేసాం, భయంతో పరిగెత్తాం మరి రణరంగం నుంచి అంటే అసలు మీరు పోటీలో లేనట్లు లెక్క. కానీ పోటీలో ఉన్నారు కాబట్టి గెలుపు ఓటమి అనే విషయం విజయ దుందువి అని మీరు పెట్టుకుంటున్నారు. ఇవాళ పచ్చ మీడియా మరి ఎందుకు పసుపు పారాణి పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ముత్తైదుల్ని పిలిచి మరి ఎందుకు రచ్చ కార్యక్రమాలను పెట్టలేదో తెలియదు. కానీ పెట్టినా ఏముంటుంది, పార్టీ తెలుగుదేశం మేము పోటీ చేయమని వెనక్కి తగ్గింది, వెళ్ళిపోయింది కదా, భయపడి రణరంగం నుంచి తప్పుకున్న తర్వాత ఇంకా పెద్ద పోటీ ఏముంది, ఏదో ఏకగ్రీవంగా జరుపుకున్నారు. లేదా పోలీసులను పెట్టారు, రౌడీలను పెట్టారు, లేదా గోండాలను పెట్టారు. ఇదంతా పాట, చరిత్ర చరణం, ఒక పాత పాట. దీన్ని ఎన్నిసార్లు పాడినా అదే పాట. మీ నిర్వాహకం ఏంటో ప్రజలందరికీ తెలుసు. మీరు చూసుకోవట్లా. మిమ్మల్ని ఎంతగా ప్రజలు ఆదరిస్తున్నారో, మీకున్నటువంటి ఆదరణ ఏంటో తెలియటల్లా.
దాదాపు 2.5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లకు పైగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల పేరుతో గ్రామీణ ప్రాంతాలన్నిటికీ, గ్రామ మారుమూల ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి చేకూరింది. మధ్య జన్మభూమి కమిటీలు లేవు, వాళ్ళకి ముడుపులు ముట్టాల్సిన అవసరం లేదు. మీ తెలుగుదేశం బాగుపడిందే జన్మభూమి కమిటీల మీద, నాశనమైందే జన్మభూమి కమిటీల మీద. మొత్తం వ్యవస్థను నాశనం చేసి భ్రష్టు పట్టించిందే ఆ కమిటీలు. ప్రతి విషయంలో, ఈవెన్ ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే జన్మభూమి కమిటీ రికమెండ్ చేయాలి, డెత్ సర్టిఫికేట్ కావాలంటే జన్మభూమి కమిటీ రికమెండ్ చేయాలి. ఎంత అన్యాయం, ఎంత దోపిడీ! జన్మభూమి కమిటీకి ముడుపులు ముట్ట చెప్పకపోతే అసలు గ్రామాల్లో ఏ పని కాదు. వాళ్ళు అట్లా కాదు కదా, లబ్ధిదారుడు ఇంటికి నేరుగా బియ్యం వెళ్తున్నాయి, లబ్ధిదారుడు ఇంటికి నేరుగా పెన్షన్ వెళ్తుంది. మరి ఈ మార్పును ప్రజలు గమనిస్తారు కదా. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 2.5 సంవత్సరాలుగా గమనిస్తున్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చేసినా నిజమేంటో కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకా దాన్ని మీరు వక్రీకరిస్తే మీ వర్గం వక్రీకరిస్తుంది, మీ పచ్చవర్గం తప్పకుండా వక్రీకరిస్తుంది. దాన్ని ప్రజలు నమ్మట్లేదు. ఏది ఏమైనా హుందాగా నాయకత్వాన్ని నుంచి తప్పుకొని పెద్దనాయుడు చిట్టినాయుడికి అప్పగించడమో, లేదు ఇంకా హుందాగా గౌరవంగా పార్టీని మూసేసి ఏదో ఆ సినిమా యాక్టర్ నుంచి కొట్టేసిన పాలు కూరగాయలు అమ్ముకునే సంస్థని బలోపేతం చేయటము, ఏదో చేయటం మంచిది. ఇది ప్రజలందరి అభిప్రాయం. ఏదో ఒకడో ఇద్దరో కూర్చొని చెప్పిన మాట కాదు. మీరు 1,00,000 మందిని ఇంటర్వ్యూ చేయండి, 90,000 మంది ఇదే మాట చెప్తున్నారు. వారి వర్గం వారు, వారిని గౌరవించేవారు వారి వరకు ఉంటే వేరు, కానీ 90,000 మంది ఇదే చెప్తారు ప్రతి 1,00,000 మందిలో. కాబట్టి ఈ రకమైన సూచనలను, సలహాలను పెద్దనాయుడు స్వీకరిస్తే మంచి జరుగుతుందని అందరం ఆశిస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో.